విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, అమ్మవారి గురించి ఇంకొక మంచి మహత్యం చెప్తారా? అమ్మవారి గురించి మంచి వివరాలు అంటే ఆవిడ స్థూల రూపంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు ఉన్నాయండి. చెప్పండి. అవి ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మనకి సతీ వియోగం తర్వాత శివుడు ఆవిడని భుజాన వేసుకెళ్తుంటే బ్రహ్మదేవుడు వచ్చి ఆవిడని ఇలా ఖండఖండాలుగా చేయటం కథ మనకు ఉన్నది కదా. అలా శక్తి పీఠాలలో 18 శక్తి పీఠాలు అయినాయి అంటారు. అప్పుడు 18 చోట్ల 18 అవయవాలు పడ్డాయంట. ఒక్క శక్తి పీఠంగా అయింది. శ్రీలక్ష్మి గారు, ఇక్కడ ఒక విశేషం ఉంది. 18 అష్టాదశ పీఠాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం కనుక ఈ కలికాలంలో అష్టాదశ పీఠాలు, అది కూడా శంకరాచార్యుల వారి చేత చాలా మటుకు ప్రతిష్టమైన ఉన్నాయి కనుక అంతవరకు మనం చూస్తున్నాం. కానీ మనం సౌందర్య లహరి చదివితే 50 పీఠ అని వస్తుంది మనకి. అవునండి, 50 పీఠాలు ఉన్నాయి, 108 కూడా 108 పీఠాలు కూడా ఉన్నాయి. అంటే అష్టాదశ పీఠాల యొక్క సంఖ్య 50కి 108లో కూడా మనం చరిత్ర చెప్తోంది. కాకపోతే అవన్నీ ఎంతవరకు ఇప్పుడు దర్శనీయాలు, మనం వెళ్తే ఎక్కడ కనిపిస్తాయి ఏమిటి అనేది అది వేరే అంశం. కాకపోతే ఈ అష్టాదశ పీఠాలలో ఉన్నటువంటి ప్రతి అవయవము మనకి కాంచీపురానికి వచ్చేసరికి అక్కడ ఆవిడ నాభి పడిందని మనకు చరిత్ర చెప్తోంది. నాభిస్థానం అక్కడ పడింది. ఆ శరీరాంతా ముక్కలు ముక్కలుగా ఖండించినప్పుడు ఆ నాభిస్థానం అక్కడ పడింది. ఆ నాభిస్థానం అక్కడ పడినప్పుడు అది ఒక శక్తిపీఠం అవుతుందని అందరికీ తెలుసు ఇప్పటికీ. అంటే ఆ శరీర భాగం మనం గర్భగుడిలో చూడటం అనేది మనకి దర్శనీయం కాదు. కానీ రంధ్రం ద్వారా ఒక బిలాకాశం అంటారండి, బిలాకాశం అంటారు. ఆ పడిన అంటే నాభి పడిన ప్రదేశాన్ని బిలాకాశం అంటారు. ఆ బిలాకాశం అన్న పేరుతో ఉన్న స్థలాన్ని చుట్టూతా పూలతో అలంకరించి రోజు అక్కడ దీపారాధన అది చేసి అక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు. అంటే నాభి పడిన స్థానం ఉంది కనుక దాన్ని బిలాకాశం అంటారు. బిలము అంటే చిన్న గుంటే కదండి, ఆకాశం అంటే శూన్యం. అంటే ఇప్పుడు నాభి స్థానం కూడా అలాగే ఉంటుంది కదా, చిన్న గుంట ఉంటుంది, లోపలంతా ఖాళీ ఉంటుంది. అందుకని దాన్ని బిలాకాశం అన్నారు. ఆ బిలాకాశ స్థానంలో కూడా రోజు నిత్యం పూజలు జరుపుతూనే ఉంటారు. అక్కడ అది పడిందనేసేసి మన చరిత్ర చెప్తోంది. అసలుకి ఇది ఇప్పుడు అవంతి, కాశీ, కాంచి ఇవన్నీ ఉన్నాయి కదండి, ప్రయాగ, ఇవన్నీ కూడా ఏంటంటే సప్తపురులు, వీటికి వెళ్తే మోక్ష ప్రధానమైనటువంటి నగరాలు ఇవన్నీ. ఈ నగరాలను దర్శించిన తర్వాత మోక్షమే, తిరిగి ఉండదు. దాంట్లో కాంచీపురం కూడా ఉంది. కాంచీపురం, అవంతి, కాశీ, కాంచి, ఈ నగరాలన్నీ ఉన్నాయి కనుక ఈ నగరాలని ఒకసారి దర్శించిన తర్వాత, అంటే ఈ నగరాలకండి వెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే కాశీ వెళ్ళే వాళ్ళకి ఏదో ఒక అవరోధాలు వస్తూ ఉంటాయి. టికెట్లు దొరికిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. ఒకసారి కాశీ వరకు వెళ్ళి కూడా ఏదో ఆ సమయానికి అర్ధాంతరంగా పనులు రావటమో లేకపోతే అనారోగ్యం సంభవించడమో ఆ కాశీ లోపలికి వెళ్ళలేరు. ఆ డొంటి గణపతి ప్రవేశార్హత కల్పించాలట అక్కడ కాశీలో. వరాహస్వామిను డొంటి గణపతి వీళ్ళిద్దరూ కూడా ప్రవేశార్హత కల్పిస్తేనే లోపలికి శివుడు అనుమతిస్తాడు కాశీ లోపల. ఇంకోటి నవగ్రహాలు అడ్డుపడిపోతాయట. ఈ కాశీపుర క్షేత్రంలో లోపలికి వెళ్తుంటే నవగ్రహాలు అడ్డుపడతాయట, ముందు లోపలికి వెళ్లకుండా. ఎందుకని నవగ్రహాలు అడ్డుపడతాయి అంటే, ఒకసారి కాశీపురం లోపలికి అడుగు పెట్టిన వాడిని నవగ్రహాలు ఏమీ చేయలేవండి. 9 గ్రహాలు, అందులో కుజగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము మహాతీక్షణమైనవి. ఎన్నో రకాలుగా మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయి అవి. కానీ అవి కూడా చేతులు కట్టుకుని నిలబడాల్సిందే కాశీపురానికి ఒకసారి వెళ్తే. అందుకే అది మోక్షప్రదం. అలాంటి మోక్షప్రదమైనటువంటి నగరాలు కంచి కూడా ఒకటి. ఎంత అద్భుతం అండి, మనకి అతి దగ్గరలో ఉంది. అతి దగ్గరలో ఇంకొకటి చూడండి, శరీర భాగంలో మధ్య భాగము నాభి కదా. శరీరం మొత్తం శిరస్సు తగ్గించి పాదాల వరకు చూస్తే ఏమండి, జీవిత మన ఒక పునర్సృష్టి చెయ్యాలంటే నాభే కదా, ముందు నాభే కదండి. మన కడుపులో ఉన్న బిడ్డకి నాభి ద్వారానే కదా, బొడ్డు కోసే కదా పిల్లవాడిని మనం వేరు చేసేది. అది ఎంత ముఖ్యమైన స్థానం అండి నాభి. ఇంకొకటి, ఇప్పుడు నాభి నుంచి వచ్చినటువంటి ఒక పేగుబంధాన్ని కట్ చేసి పిల్లవాడిని విడిగా చేయటం అనేది ఇప్పటి కాలంలో స్త్రీల ప్రసవం విషయం. అది విష్ణుమూర్తికి ఏం ప్రసవం మరి, ఏ నాభిని కట్ చేశారు?
ఆయన ఆయన బొడ్డులోంచే కదండి బ్రహ్మదేవుడు. అసలుకి ఆయన అంటే కట్ చేసింది లేదుగా, పైగా లేదు, ఇంకా అలాగే ఉన్నాడు ఆయన. అవునండి. ఆ బ్రహ్మదేవుడి యొక్క మూలస్థానము ఈయన నాభి లోపలికి ఉంది. ఆ లోపల ఎన్ని సప్త సముద్రాలు ఉన్నాయో, నిజమే కదా. ఆ నీటితో ఎప్పుడు ఆ కలుపు ఆ తామర పువ్వు అలాగే ఉంటుంది. ఆ బ్రహ్మదేవుడు అలాగే ఉంటాడు. ఎన్ని కల్పాలైనా ఆయన ఆయుష్ అలాగే ఉంటుంది. ఈ స్థితికారకుడు ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు స్థితికారకత్వం ఉన్న బ్రహ్మదేవుడికి ఆయనకి ఆయుష్కు తక్కువే ఉంది. చూడండి, విష్ణుమూర్తి శయన మందిరంలో ఉన్నప్పుడు ఆ బొడ్లోంచి వచ్చిన తామర పువ్వు కనిపించి దాంట్లో చక్కగా బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. పాదాల దగ్గర లక్ష్మీదేవి. సో ఆ రకంగా నాభిస్థానానికి శరీరంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది మానవ శరీరంలో. కానీ విష్ణుమూర్తి యొక్క నాభిస్థానం అంటే అది ఎటువంటిదండి, సామాన్యం కాదు. అటువంటి నాభిస్థానం నుంచి మరి కా అంటే కామాక్షి దేవిలో కా అంటేనే బ్రహ్మ అయ్యాడు కదా. మరి ఆ బ్రహ్మదేవుడి యొక్క సృష్టితనం అంతా కూడా అమ్మవారి కన్నుల్లో అలా పూర్తిగా సంపూర్ణంగా ఉందన్నమాట, నిలిచిపోయి ఉంది అది. అందుకని కామాక్షిదేవి యొక్క మహిమలు చెప్పుకోవాలంటే కాంచీపురంలోనే బిలాకాశం దగ్గరికి వెళ్తే మనకు ఆ నాభిస్థాన దర్శనం అవుతుంది. అక్కడికి వెళ్ళొచ్చి ఒక్కసారి నమస్కరించిన వాళ్ళకండి ఆయురారోగ్యాలు, లక్ష్మీ సరస్వతులు సంపూర్ణంగా వాళ్ళకి కలిగి ఉంటారు. చాలా చాలా సంతోషం అండి. మనకి ప్రత్యక్షంగా కూడా తల్లికి బిడ్డకి నాభిస్థానమే కదండి. నాభిస్థానమే పరమ సంబంధం అది. ఆ అమ్మవారికి మనకి కూడా అక్కడ నాభిస్థానమే ఉందన్నమాట. నాభిస్థానమే ఉంది. చాలా చాలా సంతోషం అండి. కామాక్షి గురించి, అమ్మవారి గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఈరోజు అమ్మవారి రూపంలో పుస్తకం ఎవరింటికి వెళ్తుంది అన్నది చూద్దామండి. అమ్మో, ఈవిడేమీ వివరాలు ఇవ్వలేదండి. పద్మా గోనెల్లా అని రాశారు. దయచేసి ఒక పేరుతో మాత్రమే కాకుండా కొంచెం ఫోన్ నెంబరో లేకపోతే కోడ్ నెంబరో పేరు రాసి కింద ఊరి పేరు రాస్తే చాలు. ఊరి పేరు రాస్తే మాకు కొంచెం వివరంగా ఉంటుంది, మాకు కూడా అందజేయడానికి వీలుగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెట్టిన తర్వాత వారి పేరు, వారి ఊరి పేరు తెలిపితే చాలా బాగుంటుందండి. మాకు కొంచెం వివరంగా అనుకూలంగా ఉంటుంది. సో పద్మా గోనెల్ల గారు, మీరు అభినందనీయులు. అమ్మవారి పుస్తకం మీ ఇంటికి త్వరలో చేరుతుంది. పుస్తకం తీసుకోండి. ఈ ప్రోగ్రాం కూడా మీరు వీక్షించండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ కూడా పంపించండి. శ్రీమాత్రే నమః.